బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ లిక్కర్ దందా చేస్తున్న కానిస్టేబుల్ హోంగార్డుతో పాటు మరో ఇద్దరిని డీటీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని అవుట్ పోస్ట్లో జేమ్యా నాయక్ కానిస్టేబుల్ గా, బండారి లింగయ్య హోంగార్డుగా పనిచేస్తున్నారు. ప్రయాణికుల నుంచి వీరు టికెట్లను తీసుకుని ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ లిక్కర్ కొనేవారు. ఆ తర్వాత వీటిని బయటకు తీసుకెళ్లి ఎక్కువ ధరకు అమ్ముకునేవారు. పక్కా సమాచారంతో వీరిద్దరితో పాటు వీరికి సహకరిస్తున్న మరో ఇద్దరు హరీష్ కుమార్, రాఘవేందర్ను శుక్రవారం పక్కా సమాచారంతో అరెస్ట్ చేసినట్లు శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ తెలిపారు. నిందితుల నుంచి 15 లక్షల విలువ చేసే 46 డ్యూటీ ఫ్రీ మద్యం బాటిలతో పాటు 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మహేందర్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ లిక్కర్ దందా చేస్తున్న కానిస్టేబుల్ హోంగార్డుతో పాటు మరో ఇద్దరిని డీటీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని అవుట్ పోస్ట్లో జేమ్యా నాయక్ కానిస్టేబుల్ గా, బండారి లింగయ్య హోంగార్డుగా పనిచేస్తున్నారు. ప్రయాణికుల నుంచి వీరు టికెట్లను తీసుకుని ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ లిక్కర్ కొనేవారు. ఆ తర్వాత వీటిని బయటకు తీసుకెళ్లి ఎక్కువ ధరకు అమ్ముకునేవారు. పక్కా సమాచారంతో వీరిద్దరితో పాటు వీరికి సహకరిస్తున్న మరో ఇద్దరు హరీష్ కుమార్, రాఘవేందర్ను శుక్రవారం పక్కా సమాచారంతో అరెస్ట్ చేసినట్లు శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ తెలిపారు. నిందితుల నుంచి 15 లక్షల విలువ చేసే 46 డ్యూటీ ఫ్రీ మద్యం బాటిలతో పాటు 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మహేందర్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.